తాడేపల్లిగూడెంలో గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. హాస్పిటల్ యాజమాన్యం ఎన్వి రామకృష్ణ, గౌతమి, జి శ్రీనివాస్, కవల సత్యనారాయణ, డాక్టర్ ఎర్రా మాధవి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీ సిద్ధార్థ్, డాక్టర్ పర్వతనేని శశికళ, డాక్టర్ ఈదర్ అవినాష్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాబత్తుల నాగమణి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులను హాస్పిటల్ యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, పట్నాల రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, పోతుల అనవరం, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో గౌతమి సూపర్ స్పెషల్ హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేశారు. దీంట్లో ఆర్థోపెడిక్, పెడియాట్రిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ కూడా ఇక్కడ వైద్య సేవలు అందించబడతాయి. ఎందుకంటే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న జనానికి ఉన్న హాస్పిటల్కి సంబంధం లేదు. ఖచ్చితంగా నీడ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా పేషెంట్ని రిసీవ్ చేసుకుని మంచి సేవలు అందిస్తే ఖచ్చితంగా మనం అందరికీ మెరుగైన సేవలు అందించవచ్చు. కాబట్టి వైద్యం అంటే ఒక వ్యాపారం కాదు. దానివల్ల చాలామంది నిరుపేదలకు కూడా సాయం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. దాంతోపాటు ఎవరన్నా డబ్బు కట్టలేని కూడా మీరు ఉచితంగా సేవలు అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున. ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ. ఇవాళ దానికి ప్రతి సగటు మనిషి ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నాడు వైద్యం దొరక్క. అలాంటి సమయంలో మీరు మా ఊర్లో హాస్పిటల్ పెట్టారు, ఖచ్చితంగా మేము ఆదరిస్తాం మిమ్మల్ని. అదేవిధంగా మా ప్రజలను కూడా మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బు కోసం ఆలోచించకుండా మీరు ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధమైన సేవలు, వైద్య సేవలు అందిస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గైనకాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ల్యాప్రోస్కోపీ, వర్క్ స్టేషన్స్, అంటే ఇదివరకు తాడేపల్లిగూడెంలో అందలేని సేవలన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఎటువంటి హై రిస్క్ కేసులైనా, ఇన్ఫర్టిలిటీ కేసులైనా అన్నీ కూడా మేము సమర్థవంతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరియు ఆర్థోపెడిషన్ మా డాక్టర్ గారు వంశీ గారు, నెక్స్ట్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా అవైలబుల్లో ఉన్నారు. ఆయన కూడా అన్ని కేసులు కూడా ఫోటోథెరపీ అన్ని, అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము ఎస్ఎన్సీలో పెట్టడం జరిగింది. జనరల్ మెడిసిన్ కూడా మా డాక్టర్ గారు ఎటువంటి క్రిటికల్ కేర్ అయినా, ఐసీయూ కేసెస్ అయినా కూడా డీల్ చేయగలరు. ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందడం వల్ల మీరందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుచున్నాము. ఈ గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం దృక్పథం ఏంటంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందుబాటులో చేరాలనే సంకల్పంతో మేము నలుగురం స్టార్ట్ చేసాం. బట్ ఇది ప్రస్తుతానికి మన తాడేపల్లిగూడెంలో ఎవరి దగ్గర లేనింటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ A to Z లేదంటూ 24/7 మన తాడేపల్లిగూడెంలో నైట్ 8:30కి ఎవరు చూడట్లేదని ఒక ద్వారంలోకి వెళ్ళారు. దాన్ని మేము ఓవర్కమ్ చేయటానికి 24/7 డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కానీ, ఆన్ కాల్ ఎనస్థిస్ట్ కానీ, అస్తమాలు ప్రతి 24 గంటల అవైలబిలిటీ ఉండి ప్రతి పేదలందరికీ వైద్యం అందుబాటులో ఇవ్వాలని మా సంకల్పంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. మొదట 3 నెలలు ఫ్రీగా ఓపీ చూడబడను, అలాగే మందుల్లోనూ టెస్టుల్లో కూడా రాయితీ ఇవ్వాలని మేము కోరుకున్నాం. సో అదేవిధంగా ప్రతి అడ్వాన్స్డ్ ఏదైతే మనం చెప్పామో దాన్ని చేసి చూపించాలని ముందే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు ఓపెనింగ్ స్టార్ట్ చేసాం. రేపటి నుంచి అందరు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. ఆస్తి ఎంతున్నా ఆరోగ్యం కావాలి మనిషికి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకు ఈరోజు ఎన్నో కష్టాలు వాచి మా ఎర్ర మాధవి గారు కానీ, వంశీ కానీ, ఇలా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరూ ఎంతో డాక్టర్ చదువు అంటే మీ అందరికీ తెలిసిందే.
అంత పెద్ద పెద్ద చదువులు చదివి ఎక్కడికో టౌన్లు, హైదరాబాదు, మద్రాస్, బెంగళూరు అటు సైడ్ వెళ్లకుండా మన చిన్న పట్టణమైన మన తాడేపల్లిగూడెం వచ్చి వాళ్ళు ఎంత మంచి సేవలు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందు వీళ్ళందరికీ డాక్టర్స్కి వందనాలు, నమస్కారాలు చెప్తూ, కానీ మీరు ముందు మీడియా సోదరులు అందరూ ఇలా ఉంది, ఈ హాస్పిటల్ వీళ్ళు డబ్బు కోసం కాదు, సేవలకి ముందుగా ఎదరికి 3 నెలలు ఓపీ ఫ్రీగా పెట్టారు, అలాగే మందులు వాటిల్లో కూడా రాయితీ ఇస్తానంటున్నారు అని మీరు మీ వంతుకు మీ సాయం కూడా చేయాలని మీడియా సోదరులందరినీ కోరుకుంటున్నాను.